అందరికీ నమస్కారం అండి. 60 ఏళ్ళు దాటిన వారందరికీ భారీ శుభవార్త, ఇవన్నీ తగ్గింపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుందండి. మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి. ఇటీవల కాలంలో బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందండి. కాస్త ఈ వీడియో అనేది లేట్ అవుతుంది, అయినప్పటికీ చాలా ఉపయోగకరంగా ఉందన్నమాట. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్ను ఎన్డీఏ సర్కారు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో 60 ఏళ్ల వయసు పైబడిన వారు సీనియర్ సిటిజన్లకు భారీ ఊరట కల్పించారు. వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్ట్ ఎట్ సోర్స్ అనగా టీడీఎస్ పరిమితిని పెంచుతూ ఊరట ఇచ్చారు. ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు 50,000 వరకు మినహాయింపు కల్పిస్తుండగా దాన్ని రెండంతలు చేశారు. అంటే 50,000 నుంచి ₹1,00,000 వడ్డీ ఆదాయ పన్ను మినహాయింపు అయితే కల్పిస్తున్నట్లు చెప్పారనమాట. ఈసారి బడ్జెట్లో 60 సంవత్సరాలు పైబడిన వారందరికీ ఊరట కల్పించారనే ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు. ₹1,00,000 వరకు వడ్డీ ఆదాయంపై మినహాయింపు అయితే కల్పించారు. అదే ఆదాయం పైన 6 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారు. దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు, ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాల చేసే పెట్టుబడులు వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపు పరిమితి రెండింతలైంది. ఇక నుంచి పాత పన్ను విధానంలోనే ₹1,00,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయం పైన ఊరట ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కల్పించారు. ప్రస్తుతం అద్దె ఆదాయం 2.40 లక్షల వరకు టీడీఎస్ మినహాయింపు ఉండేది. దాన్ని ఏకంగా 6 లక్షలకు పెంచుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే సభలో వెల్లడించడం జరిగింది. ఇక జల్ జీవన్ మిషన్ 2028 వరకు ప్రభుత్వం ఈ పథకాన్ని పొడిగించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రతి ఇంటికి కుళాయి నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా. ఇక మరోసారి 60 ఏళ్ళ పైబడిన వారందరికీ